ఇప్పుడు ఊళ్ళల్లో అక్కశేన్లలో ఒకళ్ళకొకళ్ళు ఉప్పు పప్పులు ఇచ్చిపుచ్చుకుంటారు. అదే బదులు అన్నట్టు. పప్పు లేకుంటే పప్పు బదులు తెచ్చుకుంటారు, కారం లేకుంటే కారము, నూనె లేకుంటే నూనె, యాళ్ళకు ఏది లేకుంటే అది బదులు తెచ్చుకుంటారు. అటెంక మళ్ళీ వాళ్ళకు పెడుతుంటారు. ఇట్లా ఒకరికొకళ్ళు అన్నట్టు ఉంటారు. ఆగో అట్లనే ఏలూరు జిల్లాలో పోలీస్ పెద్ద సారు కంసే కం అసొంటి ఇచ్చి పుచ్చుకునేటి కారమే ఒకటి సాల్ చేసిండు. గదేందో అరుసుకొని వద్దాం పారి. అంగీలు, లాగులు, పాయింట్లు, టీషర్ట్లు, చీరలు, చెప్పులు, బూట్లు, బువ్వ పెట్టుకపోయేటి సంచులు ఓ ఇట్ట సగలం ఉన్నాయి. ఏదో ఉప్పు పప్పులు బదులు అని చెప్పి గిడ బట్టల్ని కాళ్ళకేసుకునేటి చెప్పుల్ని చూపెడుతులు అనుకునేరు. ఊళ్ళల్లో ఉప్పు పప్పులు బదులు తీసుకున్నట్టే ఇగో ఇది కూడా ఓ రకమైన ఇచ్చిపుచ్చుకునేటి కార్యం అన్నట్టు. అసలు ముచ్చటేందంటే ఏలూరు జిల్లాలో ఉన్న పెట్రోల్ బంకులల్లో సడకుల మీద ఆడాడైగో ఇటువంటి డబ్బాలు పెట్టిర్రు. పబ్లిక్ కక్కెరలేని వస్తువులు ఏమైనా ఉంటే పట్టుకపోయి పారేయకుండా తీసుకుపోయి అందులో పెట్టొచ్చు. వాళ్ళకి అక్కెరున్న ఏమన్నా అందులో ఉంటే తీసుకొని పోవచ్చు అన్నట్టు. గట్లయితే ఖర్చు తగ్గుతుంది, అక్కడి ఉన్న వాళ్ళకి ఆసరైతే అని ఇటువంటి ఉపాయం చేసిండు అక్కడి పోలీస్ పెద్ద సారు, అదే ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ సారు. ప్రజలకి మంచి చేయాలని ఉంటుంది, ఎవరొకరికి ఏదైనా ఇవ్వాలని ఉంటుంది. ఒక అవెన్యూ మనం, ఒక ప్లాట్ఫామ్ మనం క్రియేట్ చేస్తే చాలామంది ముందుకు వచ్చి హ్యాపీగా ఇస్తారు. అది చూసి పిల్లల్లో కూడా ఆ చేంజ్ అనేది వస్తుంది. షేరింగ్ ఈజ్ కేరింగ్ అన్న ఒక కల్చర్ పిల్లల్లో కూడా అలవాటు అవుతుంది. సమాజంలో కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. కైండ్నెస్ వాల్ అనేటి పేరుతోని ఇంత మంచి విగ్రహం చేసేది అన్నట్టు. ఒక బట్టలు, చెప్పులే కాదుళ్ళు, ఎలక్ట్రానిక్ వస్తువులు, బుడపొల్లగాళ్ళు ఆడుకునేటి ఆడబొమ్మలు, పబ్లిక్ కక్కెరకు వచ్చేటి ఏదైనా ఏం లేదు అన్ని తీసుకుపోయి అందులో పెట్టొచ్చు. వాళ్ళ కక్కెరకు వచ్చేటి వస్తువు లేదనుంటే పట్టుకపోవచ్చు అన్నట్టు. ఇట్లా చాలా మంది అక్కడున్న కాడికి ఎదురుకపోతున్నారు కూడా, ఎవరికి కావాల్సింది వాళ్ళు. స్ఫూర్తితో తీసుకుని ఇలాంటి కార్యక్రమాలు ప్రతి బంకులోను డిఫరెంట్ మాల్స్ దగ్గర ఇలాంటి పెడితే కనుక లేని వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఇది ఆదర్శంగా తీసుకుని అందరూ ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇదే ముచ్చట ఏపీ మంత్రి లోకేష్ బాబు చెవుల్లో పడేటాలకు మస్తు తారీఫ్ చేసిండు ఎస్పీ సార్ను. మంచి ఆలోచన చేసిండు అన్నట్టుగా వీడియోను ట్విట్టర్ ట్వీట్లో పెట్టి తారీఫ్ చేసుకుంటూ రాసుకొచ్చిండు. కానీ ఏ మాట కామాటే మంచి ఉపాయమే కదా. ఇప్పుడు ఇది చూసినాక అన్ని దుక్కుల్లో కూడా ఇటువంటి ఉపాయం చేస్తే మంచిగా ఉంటది అనుకుంటా కామెంట్లు రాస్తున్నారు నెట్ అన్నలు. మరి చూడాలి మన తాన కూడా ఏమన్నా ఇటువంటి ఉపాయం చేస్తారో లేదో అనేటిదిగా.